అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మన భారత రాజ్యాంగ రూపకల్పనలో ఎంతో కృషి చేసిన మహనీయులు మన బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన నాడు మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో రామ్జీ భీమాబాయ్ అనే దంపతులకు చివరి సంతానంగా జన్మించారు. సామాజికంగా వెనుకబడి ఉన్న మెహర్ కులానికి చెందిన అంబేద్కర్ గారు చిన్నప్పటి నుండి పాఠశాలలో చాలా ఇబ్బందులను ఎదుర్కొనేవారు. వీటిలో ముఖ్యమైనవి కుల వివక్షత, మతభేదన, నీటి వివక్షత అనేవి ముఖ్యంగా ఉండేవి. దీనిని తెలుసుకున్న అంబేద్కర్ గారు దాని తర్వాత ఏ ధనికుడు వీటి వల్ల ఇబ్బంది పడకూడదు అని ఆలోచించి 1927లో ఒక మహాదళిత సభను ఏర్పాటు చేశారు. దీన్ని హాజరు చేయడానికి వేల కొద్దీ ఇతర ప్రాంతాల నుండి దళితులు హాజరయ్యారు. దీనిలో అప్పుడు మహత్ అనే చెరువులో నీటి వివక్షత చాలా ఎక్కువగా ఉండేది. దీన్ని ఈ సభతో తొలగించారు. ఇప్పుడు దళితులు స్వేచ్ఛగా ఆ నదిలో నీళ్లు తాగగలుగుతున్నారు. దీనితో అంబేద్కర్ గారు దళితుల భవిష్యత్తుకు పూలబాట నిర్మించారు. కొలంబియా బరోడా రాజు ఇచ్చిన 25 రూపాయల విద్యా దీవెనంతో అంబేద్కర్ గారు 1912వ సంవత్సరంలో బిఏను పూర్తి చేసి పట్టాను అందుకున్నారు. మరియు కొలంబియా విశ్వవిద్యాలయంలో PhD మరియు లండన్ విశ్వవిద్యాలయంలో DSc డాక్టరేట్లను పట్టాలను అందుకున్నారు. మొదట్లో న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, అధ్యాపకునిగా పనిచేసేవారు. తరువాత భారతదేశ స్వతంత్రం కోసం, దళితుల సామాజిక హక్కుల కోసం, మన భారత రాజ్యాంగం కోసం ఎంతో కృషి చేశారు. దీనిలో భాగంగా 1956లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు ఈయన. దీంతో దళితులందరూ సమూహమయ్యి బౌద్ధ మతంలోకి మత మార్పిడి అయ్యారు. 1956 సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈయన స్వర్గస్థులయ్యారు. దీనిని గుర్తించిన మన భారత ప్రభుత్వం 1990 సంవత్సరంలో భారతరత్న బిరుదును ఆయనకి అందించింది. ఇలాంటి మహనీయులు మన దేశంలో మనకి స్ఫూర్తిగా నిలిచినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. దీనితో మనం చాలా స్ఫూర్తిగా నిలబడి మన యువత చాలా స్ఫూర్తిగా నిలబడి దేశానికి మంచి పేరు తెస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.